అనుకున్నదే జరుగుతోంది. అవును, మరి ముఖ్యంగా అక్రమ వలసదారులకు సంబంధించి ట్రంప్ ఏదైతే అనుకున్నాడో అదే జరుగుతోంది. ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడినా తగ్గేదే లేదంటున్నాడు. మరి ముఖ్యంగా ఏ దేశానికి సంబంధించి కూడా ఈ దేశానికి ఒక రీతి, ఈ దేశానికి ఒక రీతి లేదు, అందరూ ఒకటి. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేస్తా. ఒక్క మాటలో చెప్పాలంటే తన్ని తెరిమేస్తాన్ని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగానే భావించాలా అనే క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పంపిస్తున్న తీరు మీద ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సో ఈ విషయాన్ని కాస్త పక్కన పెడుతున్నాను. మరి కాసేపట్లోనే అక్రమ వలసదారులకు సంబంధించి ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది అంటూ కూడా తెలుస్తోంది. అక్రమ వలసదారులతో అమెరికా నుంచి ఇండియాకు రెండో విమానం బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో పంజాబ్ అమృత్సర్లో సెకండ్ విమానం ల్యాండింగ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండో విమానంలో మొత్తం 119 మంది అక్రమ వలసదారులకు సంబంధించి ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో పంజాబ్ నుంచి 67 మంది, హర్యానా నుంచి 33 మంది, గుజరాత్కి చెందిన వారు 8 మంది, యూపీకి సంబంధించి 3, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి 2 చొప్పున అక్రమ వలసదారులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక్కొక్కరు. దీంతో పాటు 3వ విమానం రేపు ఇండియాలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. మొత్తం అక్రమ వలసదారులను ఇండియాకు పంపబోతున్నట్టుగా తెలుస్తోంది అమెరికా. ఫిబ్రవరి 5న అక్రమ వలసదారులతో మొదటి విమానం ల్యాండ్ అయింది. మొదటి విమానంలో 104 మంది అక్రమ వలసదారులను ఇండియాకు పంపించడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఇటు అక్రమ వలసదారులకు సంబంధించి ఎవరిని కూడా వదిలిపెట్టేదే లేదంటున్నాడు ట్రంప్. ఎవరొచ్చి మాట్లాడినా ఎన్ని మాట్లాడినా, ఎందుకంటే ఆ డిస్కషన్కి సంబంధించి మనం చూడడం జరిగింది. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ అక్కడ, అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన దాదాపుగా కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అక్కడ అధికారులతో మాట్లాడారు. అలాగే మరి ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వంతో మాట్లాడిన సందర్భం. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులకు సంబంధించి ఆయన రియాక్ట్ కూడా అయ్యారు. కేంద్ర విదేశాంగ మంత్రి రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇటు ప్రధాని మోదీ కూడా కొద్ది రోజుల క్రితం రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఆయన ప్రస్తావించారు. మరి ముఖ్యంగా అక్రమ వలసదారులు అంటే కొంతమంది మోసపోయి అక్కడికి వెళ్ళడం జరుగుతోంది. హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది కేవలం భారత్కో లేకపోతే అమెరికాకో ఇంకొక దేశానికి మాత్రమే పరిమితం కాదు. ఇది యావత్ ప్రపంచానికే పరిణమించిన సంకటం అంటూ అక్కడ ఆయన అభివర్ణించారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కట్టడి చేయకపోతే కనుక ఎవరికైనా ప్రమాదం తప్పదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడి నుంచి డైరెక్ట్గా టు ద పాయింట్ ఈరోజు వచ్చే ప్రయత్నం చేస్తే కనుక ఈ రోజు మరి కాసేపట్లో రెండో విమానం ల్యాండ్ కాబోతోంది. 104 మందితో అమృత్సర్కి చేరుకుంది మొదటి విమానం. ఇప్పుడు మరికొంతమందికి సంబంధించి సెకండ్ లిస్టిక్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రెండో విమానం సెకండ్ ఫ్లైట్ మరి కాసేపట్లో ల్యాండ్ కాబోతోంది భారత్లో. అక్రమ వలసదారులతో అమెరికా నుంచి ఇండియాకు రెండో విమానం బయలుదేరింది. పంజాబ్ అమృత్సర్లో సెకండ్ విమానం ల్యాండింగ్ కాబోతోంది మరి కాసేపట్లో. రెండో విమానంలో మొత్తం 119 మంది అక్రమ వలసదారులను డిపోర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అమెరికా. దీంట్లో పంజాబ్ నుంచి 67 మంది, హర్యానా నుంచి 33 మంది, గుజరాత్ నుంచి 8 మంది, యూపీ నుంచి 3, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి 2 చొప్పున అక్రమ వలసదారులను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక్కొక్కరుగా తెలుస్తోంది. 3వ విమానం రేపు ఇండియాలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అందుతోంది. మొత్తం అక్రమ వలసదారులను ఇండియాకు పంపబోతోంది అమెరికా. అయితే ఇక్కడ అక్రమ వలసదారులకు సంబంధించి ఈ రెండో ఫ్లైట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఎందుకు అమృత్సర్లోనే దించాలనుకుంటున్నారు అంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నించిన సందర్భం. కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఎందుకు పంజాబ్కి సంబంధించి ప్రతిష్టను దెబ్బతీయాలనుకుంటున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించిన సందర్భంలో దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా రియాక్ట్ అవుతోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి కూడా రియాక్ట్ అయిన సందర్భం. సో దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ పంజాబ్కి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు అమృత్సర్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అంటే పంజాబ్లోని అమృత్సర్కి ఎందుకు తీసుకువస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చినప్పుడు పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్ చీమా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నించడం జరిగింది. మీరు కావాలని పంజాబ్కి సంబంధించి ప్రతిష్టను దెబ్బతీయాలని ఇక్కడ పంజాబ్లో ల్యాండ్ చేస్తున్నారు, ఎందుకు గుజరాత్లోనో లేకపోతే ఎందుకు హర్యానాలో మీరు ల్యాండ్ చేయట్లేదంటూ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలోనే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఇటు అహ్మదాబాద్లో అంటే పంజాబ్కి సంబంధించి అమృత్సర్లో కాకుండా అహ్మదాబాద్లో మీరు ల్యాండ్ చేయించండి అంటూ కూడా వాళ్ళు ఇక్కడ ప్రశ్నించడం జరుగుతోంది. రైట్, ఇక్కడ నుంచి ఒకసారి ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అయితే మాత్రం కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే అమెరికాకు సంబంధించి దాదాపుగా
847 మంది భారతీయ అక్రమ వలసదారులకు సంబంధించినట్టు కూడా గుర్తించినట్టుగా వీళ్ళకి సంబంధించి పంపించేందుకు రిమూవల్ ఆర్డర్స్ని పాస్ చేసినట్టుగా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలో అనాథరైజ్డ్ అంటే మరి ముఖ్యంగా అక్కడకు వాళ్ళ జర్నీ విషయంలో కావచ్చు వీళ్ళంటికి సంబంధించి వాళ్ళందరికీ పంపించే విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ కూడా ఒక అంశానికి సంబంధించి ప్రస్తావించిన పరిస్థితి. గతంలో కూడా ఈ డిపోర్టేషన్ జరిగింది, అప్పుడు ఎటువంటి విధానంతో జరిగింది, ఇప్పుడు కూడా అటువంటి విధానంతో జరుగుతుంది. అందుకే హ్యాండ్ కఫ్స్ వేయడం అంటే చేతికి సంకెళ్ళు కట్టడం ఇది ఎంతవరకు సమంజసం అంటూ ఇటు పార్లమెంటు దద్దరిల్లింది మొన్న సభా సమయంలో. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలా జరగబోతుంది అనేది ఇక్కడ కాస్త ఆసక్తి అనే పదం కన్నా ఉత్కంఠను కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సంఖ్యలు వేసి పంపిస్తారా అనేది ఇక్కడ బిగ్గెస్ట్ కన్సర్న్ అంటూ కూడా ప్రతిపక్షాలు చెప్పడం జరుగుతోంది. అయితే మరీ ముఖ్యంగా 15,668 మంది 2009 నుంచి 15,668 మంది అక్రమ భారతీయులకు సంబంధించి భారతీయ అక్రమ వలసదారులకు సంబంధించి డిపోర్టేషన్ జరిగిందంటూ కూడా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ రాజ్యసభలో చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరుగుతోంది. మరి ఇప్పుడు ఎంతమంది రాబోతున్నారు? ఈ 2 ఫ్లైట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు 104 ప్లస్ 119 ఒకవేళ 487 అనుకుంటే కనుక 104 ప్లస్ 119 అంటే దాదాపుగా 213. ఆ తర్వాత ఎల్లుండి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మొత్తంగా 487 అనుకుంటే కనుక 487లో 213 తీసేస్తే అంటే దాదాపుగా ఇక్కడ ఇంకా 200 పైచిలుకు మంది 274 పైచిలుకు అనుకోవాలి. సో 274 మందిలో ఒకవేళ నెక్స్ట్ అంటే 3వ విమానంలో ఒక 100 మంది వచ్చారనుకుందాం, అంటే 100 మంది వచ్చారనుకుందాం, 274 నుంచి 100 మంది తీసేస్తే కనుక ఇంకొక 174 మంది ఉండే అవకాశం ఉంటుంది. అంటే 4 కావచ్చు లేకపోతే 5వ ఫ్లైట్ ఒక్కొక్క 2 ఫ్లైట్లు వచ్చే అవకాశం ఉందనేది ప్రస్తుతానికి అయితే మనం భావించవచ్చు. కేవలం ఇక్కడికి మాత్రమే పరిమిత అవకాశం ఉంటుందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని కనిపిస్తుంది. ఎందుకంటే 18,000 మందికి సంబంధించి ఇక్కడ ప్రశ్నించుకుంటున్న సందర్భం 18,000 మంది అక్రమ వలసదారులు అంటూ కూడా ఒక చర్చ జరిగిన నేపథ్యంలో వాళ్ళందరికీ సంబంధించి నెక్స్ట్ స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా స్క్రూటనైజ్ జరుగుతోందా, లేకపోతే భారత్ అమెరికాతో చర్చిస్తోందా, ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు, మొత్తంగా వీళ్ళందరినీ ఎప్పుడు పంపించబోతున్నారు, 487 అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే కనుక ఫైనల్ అయితే కనుక దాదాపుగా 4-5 ఫ్లైట్కి సంబంధించి పూర్తిగా డిపోర్టేషన్ అనుకోవచ్చు. కాదు అనే ఒక మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అక్రమ వలసదారులకు సంబంధించిన డిపోర్టేషన్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇటు డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా, ఇటు రక్షణ శాఖకు సంబంధించిన విమానాల ద్వారా, వాటి ద్వారా ఇటు ఈ డిపోర్టేషన్ కార్యక్రమానికి సంబంధించి మనం చూడొచ్చు. మరి ముఖ్యంగా చేతులకు కాళ్లకు సంఖ్యలు కట్టిన సందర్భం, కొన్ని సందర్భాల్లో చేతులకు మాత్రమే హ్యాండ్ కఫ్స్ అలా సంఖ్యలు వేసేసి పంపిస్తున్న పరిస్థితి. దీని మీద కూడా రాజ్యసభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది కరెక్ట్ కాదు, ఇది ఎంతవరకు సమంజసం అంటూ అడిగిన సందర్భంలో అప్పుడు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా సమాధానం ఇచ్చారు రాజ్యసభలో. ఇది ఇప్పటిది కాదు, గతంలో ఏం జరిగిందో అంటే ఇటు యూపీఏ హయాం నుంచి కూడా అక్కడి నుంచి ఎటువంటి పద్ధతి అయితే కొనసాగుతూ వచ్చిందో, లేకపోతే గతంలో ఎటువంటి పద్ధతి అయితే ఉందో అటువంటి పద్ధతి కంటిన్యూ అవుతుంది తప్ప కొత్తగా ఏం లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాత ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం అమెరికాతో మాట్లాడిందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కేవలం దీంతోనే ఆగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇంకొక ఫ్లైట్ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఫిబ్రవరి 5న అక్రమ వలసదారులతో మొదటి విమానం ల్యాండ్ అయింది. ఆ తర్వాత అంటే ఆ విమానంలో 104 మంది అక్రమ వలసదారులు వచ్చిన పరిస్థితి. ఈ 2వ విమానంలో 119 మంది వచ్చే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. దాంతోపాటు 3వ ఫ్లైట్ కూడా ఉండే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? నిజంగా 18,000 మందికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సంఖ్యను మించి ఉండొచ్చు, 1,00,000 మందికి సంబంధించి అంటూ ఇంకొక చర్చ జరుగుతోంది. బహుశా అది బిగ్గెస్ట్ నెంబర్ కనిపిస్తోంది. అంతవరకు ఉండొచ్చు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అఫీషియల్ డేటాకి సంబంధించి మాట్లాడేటప్పుడు దాదాపుగా 18,000 మంది అనేది చాలా దగ్గరగా కనిపిస్తున్న సంఖ్య. సో ఏం జరగబోతోంది? ట్రంప్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయింది, అనుకున్నదే జరుగుతోంది. అవును,
మరి ముఖ్యంగా అక్రమ వలసదారులకు సంబంధించి ట్రంప్ ఏదైతే అనుకున్నాడో